అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య. ఈరోజు మేమైతే నల్లేరు పచ్చడి చేసుకుంటా ఉన్నాము. నల్లేరు పచ్చడి కోసం అనేసి నల్లేరు తీగలు తెచ్చుకున్నాము. మా ఆయన చేను కాడికి వెళ్ళి నల్లేరు తీగలు అయితే కోసుకొచ్చినాడు. మాది పల్లెటూరు కాబట్టి ఎక్కడైనా దొరుకుతాయి ఇవి చేనుల దగ్గర. అదే టౌన్లో ఉండే వాళ్ళు అయితే ఇంటి దగ్గర కుండీలో పెట్టుకోవాలి, మనకైతే అవసరం లేదు. ఇవి క్లీన్ చేసుకునే ముందే కొంచెం శనగ నూనె అయితే అప్లై చేసుకున్నాను నేను చేతికి, లేకపోతే నవ్వులు వచ్చేస్తాయి చేతులంతా. పిల్లలు ఇంటికి ఉండడం వలన చేనులోకి పోయేసి మట్టితో అయితే బొమ్మలు చేసుకొని ఆడుకుంటా ఉన్నారు. నేను నల్లేరు చట్నీకి రెడీ చేస్తా ఉంటే అమ్మమ్మ అయితే సంగటి చేసేస్తూ ఉంది మాకు. అమ్మమ్మకి 60 ఏళ్ళు దాటినాయి, అయినా ఇప్పటికీ మాకన్నా బాగా చేస్తుంది అన్ని పనులు. ఇది నూనె రాసుకున్న తర్వాతే క్లీన్ చేయాలి, లేకపోతే దురదలు వచ్చేస్తాయి అన్నమాట. నల్లేరు తీగ మనకి జాయింట్లుగా ఉంటుంది. సేమ్ మన బోన్స్ అయితే ఎట్లుంటాయి అదే విధంగా ఉంటాయి ఇవి. ఈ నల్లేరు తీగ గెనుపులాగా ఉన్నది కదా, అక్కడ చుట్టూ దాన్ని అయితే తీసుకునేయాలి ఆ పొట్టు తీసేస్తేనే మనకు చట్నీకి బాగుంటుంది. ఆ పొట్టు తీసే కొద్దికి మనకు బంకగా ఉంటుంది అనమాట ఆ నల్లేరు తీగ అనేది. ఆ బంక జిగురు వల్లనే మనకు చేతులంతా దురద పడతాయి. అందుకోసం అనేసి ముందే నూనె అప్లై చేసుకొని ఇవంతా క్లీన్ చేసుకోవాలి. ఇవి కడిగి అయితే ఆరబెట్టుకోవాలి ఫస్ట్, తేమ లేకుండా. ఇప్పుడు నల్లేరు చట్నీ ఎట్లా చేయాలో చూద్దాము. ముందుగా పెనం పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నా. ఆవాలు ఉద్దిపప్పు వేసుకున్నా ఫస్ట్. అవి వేగిన తర్వాత అయితే ఎండుమిరపకాయలు అంతా ఒలిచి పెట్టుకున్నా ముందే. చట్నీకి అయితే ఎండుమిరపకాయలు వేస్తేనే బాగుంటుంది. ఎండుమిరపకాయలు సన్నని మంటలో బాగా వేయించుకోవాలి ఇవి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అయితే పచ్చనిపప్పు వేసుకోవాలి. అసలు నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం చేస్తా ఉన్నా నేనైతే నల్లేరు చట్నీ. నల్లేరుతో అసలు చట్నీ చేసుకొని తింటా అనుకుని నాకు తెలియదు. నేను ఏదైతే తీగలుగా ఉందిలే ఆవులు తింటాయి అనుకున్నా నేనైతే. పచ్చనిపప్పు అంతా వేగిన తర్వాత అయితే ధనియాలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ధనియాలంతా బాగా వేయించుకోవాలి. ధనియాలు కూడా బాగా వేయించుకున్న తర్వాత అయితే కొంచెం జీలకర్ర అంతా వేసి అయితే బాగా వేయించుకోవాలి. జీలకర్ర వేసి వేయించిన తర్వాత చిటపట్లాడుతూ ఉన్నాగానే ఇవి తీసి పక్కన పెట్టుకునేయాలి. నల్లేరు దీంతో కూడా వేసి వేయించినామంటే ఈ పప్పులన్నీ మాడిపోతాయి, చట్నీ అయితే అంత టేస్ట్ బాగుండదు. అందుకని తీసి పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడు మళ్ళీ 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాలి. చట్నీకి అంతా ఆయిల్ పడితేనే బాగుంటుంది ఎక్కువ. ఇప్పుడు ముందుగా ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి ఫస్ట్. తెల్లగడ్డలు ముందు నూనెలోనే వేసి బాగా వేయించుకోవాలి. తెల్లగడ్డలు వేగిన తర్వాత ముందుగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా నల్లేరు ముక్కలు, ఇవైతే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్టే. ఈ నల్లేరులు క్లీన్ చేసుకున్నాక నాకు మినిమం 1 అవర్ అయితే పట్టింది. ఫస్ట్ టైం క్లీన్ చేశాను కాబట్టి నాకు అట్లా అనిపించిందేమో. ఇవి కొంచెం ఉడుకు తగిలిన తర్వాత అయితే రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కొంచెం అట్లా కలపెట్టుకున్న తర్వాత తగినంత పసుపు కూడా వేసుకున్నాను. ఈ నల్లేరు చట్నీ తినడం వలన మనకి అనేక లాభాలు అయితే ఉన్నాయి హెల్త్కి. అదేంటనుకుంటున్నారా, మనకైతే కాళ్ళు చేతులు ఒళ్ళు నొప్పులు అన్నిటికీ పనిచేస్తుందంట ఈ నల్లేరు అనేది. అంతేకాకుండా ఎముకలు అయితే చాలా దృఢంగా ఉంటాయంట. దీని నుంచి మనకి ఏమన్నా నొప్పిగా ఉంటుంది కదా తగిలిన చోట, దాని దగ్గర అయితే బాగా పచ్చి నల్లేరుని బాగా కచ్చాపచ్చగా దంచి కట్టులాగా కట్టుకుంటే కూడా బాగా పనిచేస్తుందంట. ఈ నల్లేరు తీగని చాలా మంది పచ్చిది కూడా జ్యూస్ చేసుకొని తాగుతారు. ఈ నల్లేరు ముక్కలంతా బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని అయితే వేసి బాగా కలుపుకోవాలి. తేమ లేకుండా అంతా బాగా ఈడ్చుకునే వరకు వేయించుకోవాలి. ఈ నల్లేరు ముక్కలు చింతపండు అంతా బాగా వేగిన తర్వాత అంతా రోటి దగ్గరికి అయితే తెచ్చుకునేసినాను. రోలు ముందే కడిగి ఆరబెట్టుకునేసినాను. ఫస్ట్ రోట్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అన్నీ వేసుకుంటే నలగవు కాబట్టి ఒక్కొక్కటిగా వేసి దంచుకోవాలన్నమాట. ఇవి నూనెలో వేగిన మిరపకాయలే కాబట్టి కొంచెం ఈజీగానే నలిగిపోతాయి, అయినా కానీ కలిపెట్టుకుంటా దంచుకోవాలి. అవి దంచుకున్న తర్వాత ఈ పప్పులంతా ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా దంచుకోవాలి, బాగా కచ్చాపచ్చాగా. ఇవి నేను దంచే కొద్దికి రోటికి కరుసుకుపోతూ ఉన్నాయి అన్నమాట. అందుకనేసి కలపెట్టుకుంటా దంచుకోవాలి. ఈ మిరపకాయలు ఆ వేయించుకున్న పప్పులు అంతా బాగా దంచుకోవాలి మెత్తగా అయితే. ఇవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నాం కదా ముందుగా నల్లేరు చింతపండు, అవి కూడా వేసి దాంతోనే బాగా దంచుకోవాలి. ఉప్పు పసుపు అంతా ముందే వేసుకునేసినాం కాబట్టి ఇప్పుడు ఏమి వేసి దంచుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ దాంతోనే ఉన్నాయి. ఈ నల్లేరు దంచడం కొంచెం కష్టమే, ఎందుకంటే దాంతో నారుగా ఉంటాయి కాబట్టి కొంచెం సేపు దంచేకి పడుతుంది.
ఎంత మెత్తగా ఏగినా కొంచెం కష్టమే దంచేదైతే ఇది. అంతే, మనకి నల్లేరు రోటి పచ్చడి అయితే అయిపోయింది. ఈ చట్నీ అనేది మనకి ఒక 2 రోజులైనా కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. అయినా మనకి దగ్గరే ఉంటుంది కాబట్టి అన్ని రోజులు అవసరం లేదు. ఒక 2 రోజులకు అవసరమయ్యేట్టుగానే చట్నీ చేసుకున్నాము. నిల్వ ఉండాలనేసి ఎర్రగడ్డలు కూడా అయితే వేసి దంచలేదు నేను. ఎర్రగడ్డలు వేస్తే చెడిపోతుంది కాబట్టి ఎర్రగడ్డలు అయితే వేయట్లేదు నేను. నల్లేరు చట్నీ అయితే రెడీ అయిపోయింది.